తెలుగు మూవీస్ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ టాలీవుడ్ కు మాస్ వార్నింగ్ ఇచ్చింది. పైరసీ ఆపబోము అని హెచ్చరించింది. మా మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేస్తామంటూ డైరెక్ట్ గా బెదిరింపులకు దిగింది. హీరోల రెమ్యూనరేషన్, ఫారెన్ షూట్స్ బడ్జెట్ పై మండిపడింది. ఇండియాలో షూట్స్ చేస్తే బడ్జెట్ తగ్గి ఇక్కడి వారికి ఉపాధి దొరుకుతుందని, అనవసరమైన బడ్జెట్ పెట్టి ఆ రికవరీని మా వెబ్సైట్ల మీద రుద్దొద్దు అంటూ హితవు పలుకుతోంది. బురద మీద రాయి వేయకండి, పెంట మీద అస్సలు వేయకండి అంటూ హితవు పలుకుతోంది. ఏ దేశంలో ఉన్నా భారతదేశం తెలుగువాడి కోసం మేము ఆలోచిస్తాం, చావుకి భయపడను వాళ్ళం, దేనికి భయపడము అంటూ చెప్తోంది. ఐబొమ్మ మాస్ వార్నింగ్ ఇస్తోంది టాలీవుడ్ ఇండస్ట్రీకి. ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామంటోంది. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్ అమ్మిక తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు అని చెప్పి కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తోంది. హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకైనా ఎవరైనా సరే. ఇక సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్లకు మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ మీ హీరో హీరోయిన్ కి వస్తాయా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే దాదాపుగా ఒక 10 టాపిక్స్ అంటూ కూడా రాసుకొచ్చారు వాళ్ళు. సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్, అలాగే విదేశాల్లో షూటింగ్లకు, మీ ఫారెన్ ట్రిప్స్ కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎవరికి కూడా సరైన వేతనాలు అందట్లేదు అంటున్నారు. అలాగే మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపేసేయండి, లేదంటే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేస్తే వెబ్సైట్ల మీద మీ దృష్టి పెట్టండి. ఐబొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి ఇది నా రియాక్షన్ ఉంటుంది ప్రతి ఒక్కదానికి కూడా. ఈ మిడిల్ లో వేరే ఏ హీరో కూడా టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్సైట్స్ నుంచి వీటన్నింటిని తొలగిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇమీడియట్ గా డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టుగా ఉంటుంది. అందుకే మేము ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత పర్టికులర్ మూవీకి సంబంధించి దాన్ని తీసేస్తాము అని అంటున్నారు. ఇక ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసేసిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేస్తారంటున్నారు. సో ఐబొమ్మ చాలా గట్టిగానే టాలీవుడ్ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారుతోంది. హీరోలకు హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ ని తగ్గించుకోండి, ఫారెన్ ట్రిప్స్ ని తగ్గించుకోండి. కామన్ పీపుల్ ఎవరైతే ఇక్కడ దానికి సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ తగిన జీతాలు ఇవ్వండి. హితవు పలకడం మానుకోండి. ముందు మీరు చూపెట్టిన చేతిలో వెనక 4 చేతులు కనిపిస్తుంటే వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తోంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాగర్, ఐబొమ్మ చాలా గట్టి వార్నింగ్ ఇస్తోంది టాలీవుడ్ కి, ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి ఏమన్నా వినిపిస్తోందా? టాలీవుడ్ కి ఐబొమ్మ నుంచి భారీ ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే వచ్చినట్లుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా హైదరాబాద్ సిపి భారీ వెబ్సైట్లకు సంబంధించినటువంటి ఈ పైరసీకి సంబంధించినటువంటి గుట్టు రట్టు చేసిన విషయం మనకు తెలిసిందే. సో ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ ఐబొమ్మకు సంబంధించిన కావచ్చు దాదాపు 6 వెబ్సైట్లకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున సినిమాల పైరసీ జరుగుతున్నట్లు కూడా గుర్తించారు. దీనికి సంబంధించిన 3 కీలక నిందితులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇందులో జన కిరణ్ కుమార్ అంటే ఇక్కడ హైదరాబాద్ వేదికగా పలు థియేటర్లలో సినిమా రికార్డ్ చేసి పైరసీ వెబ్సైట్లకు అమ్ముతూ ఉన్నట్లుగా కూడా విక్రయించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ జన కిరణ్ కుమార్ని కేసును దర్యాప్తు చేసినటువంటి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సూత్రధారులను ఇప్పటికే ఇందులో అశ్విన్ కుమార్, బీహార్కి సంబంధించినటువంటి అశ్విన్ కుమార్ కీలక హ్యాకర్ అన్నట్లుగా కూడా తెలుస్తుంది. విడుదలకు ముందే సినిమాలను హ్యాక్ చేసి వాటిని HD ప్రింట్ని ఇటు
హ్యాక్ చేసినటువంటి ఈ సోషల్ మీడియాకి సంబంధించిన కావచ్చు వెబ్సైట్లలో పైరసీ వెబ్సైట్లలో అప్లోడ్ చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. సో దీనికి సంబంధించినటువంటి సిపి కొంత కీలక ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి సంబంధించినటువంటి కీలక అంశాలు ఇటు నిర్మాతలకి హీరోలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ నుంచి టాలీవుడ్కి ఒక స్ట్రాంగ్ కౌంటర్గా ఒక ప్రకటన ఐబొమ్మ విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము మిమ్మల్ని టార్గెట్ చేస్తాం, మమ్మల్ని టార్గెట్ చేయడం మీరు మానుకోండి అంటూ కూడా ఒక హెచ్చరికనే ఐబొమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సిపి జనరల్గా ఇది 3-4 నెలల నుంచి కూడా ఈ పైరసీకి సంబంధించినటువంటి వెబ్సైట్లపైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు, కీలక దర్యాప్తు చేశారు. సో ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే హైదరాబాద్ సిపికి కూడా ఐబొమ్మ నుంచి ఒక హెచ్చరిక మెసేజ్ వచ్చింది. మీరు మమ్మల్ని పట్టుకుంటారా చూద్దాం, మీరు పట్టుకుంటే చూస్తాం మేము అని చెప్పి కూడా ఒక హెచ్చరిక మెసేజ్ కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ సిపిగా నిన్నటి వరకు ఉన్నటువంటి సివి ఆనంద్ దీన్ని ఒక స్పెషల్ కేసుగా తీసుకొని ఈ పైరసీకి సంబంధించినటువంటి ముఠాకి సంబంధించిన 3గురిని అరెస్ట్ చేసిన పరిస్థితి, 6 వెబ్సైట్లను కూడా గుర్తించారు. అయితే ఇక్కడ కీలకంగా ఐబొమ్మ చెప్తున్న అంశాల్లో 2 అంశాలు ఇక్కడ హీరోలకి ఇటు డైరెక్టర్లకి నిర్మాతలకు ఒక హెచ్చరిక చేస్తున్నట్లుగా కూడా ఇచ్చారు. ఇందులో తెలుగు ప్రేక్షకులకు, తెలుగు సినిమా అభిమానులకు, సినిమా కార్మికులకు మద్దతుగా ఈ ప్రకటన ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ రెమ్యూనరేషన్ విషయంలో కూడా మీరు అంటే విదేశాల్లో షూటింగ్లు అవసరమా, ఇంత భారీ బడ్జెట్లలో సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు మీద ఎందుకు భారం వేస్తున్నారు, సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు అన్న అంశాలు కూడా ఇందులో మెన్షన్ చేసిన పరిస్థితి. ఇక్కడ హీరోల రెమ్యూనరేషన్ అంత అవసరమా, అది మీ కొడుకు అయినా సరే, అంటే ఇక్కడ కొడుకు అయినా సరే అంటే అల్లు అరవింద్కి సంబంధించినటువంటి అంశమే కావచ్చు, అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ భారీ బడ్జెట్ సినిమాలు రీసెంట్గా పుష్ప సినిమా తీయడం, ఇటు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ని ఉద్దేశించి ఆయన కావచ్చు, నాగార్జున నాగ చైతన్యాలు, ఇటు మరోవైపు సురేష్ బాబు వెంకటేష్ సంబంధించినటువంటి విషయంలో దగ్గుబాటి రానా, ఈ అంశాల విధంగా అంటే భారీ నిర్మాతలను బడా హీరోలను కూడా టార్గెట్ గా చేస్తూ ఒక హెచ్చరిక. 2 కాంట్రడిక్షన్స్ ఇప్పుడు పైరసీ చేస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి వస్తున్న మాట ఏంటి అని అంటే సినిమాకి ఎంతో మంది 24 క్రాఫ్ట్స్ పనిచేస్తూ ఉంటాం, అహర్నిశలు పనిచేస్తూ ఉంటాం. దాన్ని వచ్చిన రోజు ఫస్ట్ బొమ్మ రిలీజ్ అయిన వెంటనే వేరే వెబ్సైట్స్ లో పైరసీ అయిపోయి వచ్చేస్తున్నాయి. మరి సినిమా ఎలా రన్ అవుతుంది, ఎలా వస్తాయి, మిగిలిన వాళ్ళందరికీ ఎలా జీతాలు వస్తాయి అన్నది ఒక పాయింట్. కానీ ఇక్కడ వీళ్ళు చెబుతున్నది వాళ్ళందరూ రెమ్యూనరేషన్ తగ్గించుకోండి, మేము మాత్రం పైరసీ తీయడం ఆపము, మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేస్తామంటున్నారు. మరి ఇండస్ట్రీని ఎక్కడ రక్షించినట్టు అవుతుంది? వీళ్ళు పిన్ పాయింట్ చేస్తున్నట్టు, ఐబొమ్మ వాళ్ళు పిన్ పాయింట్ చేస్తున్నట్టు. సుమతి, ఖచ్చితంగా ఐబొమ్మ వాళ్ళు చెప్పిన అంశాల్లో కూడా మా దగ్గర ఒక 5 కోట్లకు సంబంధించినటువంటి డేటా ఉంది, మమ్మల్ని పట్టుకుంటే మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము కూడా మిమ్మల్ని టార్గెట్గా చేస్తామంటూ వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి. అయితే ఇందులో కీలకంగా వెబ్సైట్ని మీరు పట్టుకుంటారా అని ఛాలెంజ్ విసిరినట్లుగా కూడా పోలీసులకు తెలుస్తుంది. సో పోలీసులు ఇంకా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ సినీ కార్మికుల విషయంలో కూడా తెలుగు సినీ కార్మికులకు అన్యాయం జరుగుతుంది, ప్రేక్షకులకు అన్యాయం జరుగుతున్న అంశాలు వాళ్ళు చెప్పారు. సో పూర్తిగా కింది స్థాయిలో అంటే మిగతా వెబ్సైట్లను టార్గెట్ చేయకుండా మీరు ఐబొమ్మను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి. నిన్న సివి ఆనంద్ మొన్న ప్రెస్ మీట్ మాట్లాడిన సందర్భంగా కూడా మొత్తం దేశవ్యాప్తంగా 22,400 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇండస్ట్రీకి, సినిమా రంగానికి నష్టం జరిగింది. అందులో తెలంగాణకి వస్తే 3,700 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. సో 100 కోట్ల రూపాయలు సినిమాలు పెట్టి తీస్తున్నారని ఇటు నిర్మాతలు మేము నష్టపోతున్నాం పైరసీ వాళ్ళని చెప్పి గతంలో ఫిలిం ఛాంబర్ నుంచి కావచ్చు, ఇటు ఫిలిం ఫెడరేషన్ నుంచి, ఇటు నిర్మాతల మండలి నుంచి కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు కీలక దర్యాప్తు ప్రారంభించి ఇందులో 4 నెలలు కసరత్తు చేసి దర్యాప్తు చేసిన అనంతరమే ఇక్కడ హ్యాకర్ని, ఇక్కడ సినిమాలు రికార్డ్ చేస్తున్న వ్యక్తిని, కీలకంగా ఉన్న వ్యక్తిని కూడా ఇందులో అరెస్ట్ చేసిన పరిస్థితి. సో విదేశీ అంటే దుబాయ్, ఇతర విదేశాల కేంద్రంగా కూడా ఈ పైరసీ ముఠా నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అందులో భాగంగానే ఖచ్చితంగా కీలక నిందితులు ఇందులో పైరసీ భూతాన్ని ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారన్న అంశాలపైన కూడా పోలీసులు ఫోకస్ పెంచిన నేపథ్యంలో వారిని టార్గెట్గా చేస్తూ ఇంకా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఐబొమ్మ మాత్రం నిర్మాతలను, హీరోలను ఇటు వీరిని టార్గెట్గా చేస్తూ వీళ్ళు హెచ్చరిక అయితే విడుదల చేశారు. ఇక్కడ కీలకంగా లాస్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు, మేము ఏ దేశంలో ఉన్నా కూడా భారతదేశం, అందులో తెలుగు వారి కోసం మేము ఆలోచిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. అంటే తెలుగు ప్రేక్షకులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మీరు విదేశాల్లో ఎందుకు షూటింగ్లు నిర్వహిస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, ఇటు మన దేశంలో షూటింగ్లు నిర్వహిస్తే ఇక్కడ ఉన్నటువంటి సినీ కార్మికులకు కూడా న్యాయం జరుగుతుందన్న అంశాలు వాళ్ళు చెప్పారు. సినిమాలు 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ హీరోలు తీసుకుంటున్నారు,
నష్టపోతున్నారు, దానివల్ల కూడా ప్రేక్షకుల పైన భారం పడుతుంది, అందుకే మేము పైరసీ చేస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు పరోక్షంగా చెప్పిన పరిస్థితి సంబంధించి కూడా సాగర్ మాట్లాడారు. వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు, అంటే పెట్టిన వాళ్ళు బాగున్నారు, రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు బాగున్నారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము న్యాయం చేయదలుచుకున్నాం. వాళ్ళకి అందరినీ ద్రాక్షగా మారుతోంది. సినిమాకి వెళ్ళాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక టికెట్ మీద 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. నలుగురున్న ఫ్యామిలీలు 4000 5000. అందుకని మేము వాళ్ళ మీద ఫోకస్ చేసామని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. ఎలా చూడాలి వీటన్నిటిని కూడా? సుమతి, ఖచ్చితంగా ఇక్కడ ప్రేక్షకుల వర్షం చూసుకుంటే సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమా చూడాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీ రిలీజ్ పేరుతో ప్రీమియర్ షో పేరుతో 1000 రూపాయలుగా మన రీసెంట్గా చూస్తున్నటువంటి భారీ సినిమాలు విడుదలైన సందర్భం కూడా 1000 రూపాయలు అధికంగా సినిమా టికెట్ రేట్ పెట్టారు. అంటే ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే 5000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి మొదటి రోజు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఐబొమ్మకు సంబంధించినటువంటి ఈ ప్రకటన విడుదలైందని చెప్పుకోవచ్చు. అందులో చెప్పిన అంశాలు కూడా ఆ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ మరో కీలక అంశం, ఎందుకంటే ఇక్కడ పైరసీ చేస్తున్నటువంటి సినిమాలు వెబ్సైట్లకు స్పాన్సర్గా బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ సంబంధించినటువంటి నిర్వాహకుల పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులు తేలింది. దీనిపైన కూడా పోలీసులు ఫోకస్ పెంచారు. ఎందుకంటే పైరసీ సినిమా ప్లే అవుతున్నప్పుడు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ప్రమోషన్ అందులో కనిపిస్తుంది. వీరి యొక్క పూర్తి డేటా, ఏదైతే ప్రేక్షకుల యొక్క పూర్తి డేటా కూడా వాళ్ళకు వెళ్తుంది. సో దీని ద్వారా కూడా పెద్ద ఎత్తున ఇటు బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి యువత దానికి ప్రభావితం అవుతుందన్న అంశాలు కూడా ఇటు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, గేమింగ్ యాప్స్ సంబంధించినటువంటి నిర్వాహకులు ఈ పైరసీ ముఠా వెనుక ఉన్నారు. వాళ్ళే దీన్ని లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వెచ్చించి దీన్ని అంతా నడిపిస్తున్నారు అన్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. సో ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటామని చెప్పి కూడా హైదరాబాద్ అయితే సాగర్, మా వెబ్సైట్స్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేకపోతే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అంటున్నారు. ఇది టాలీవుడా, లేకపోతే పోలీసులకు సంబంధించిందా, క్రైమ్ దాటికి సంబంధించిందా, ఎవరి మీద ఫోకస్ చేస్తారు మీరు? ఇక్కడ కీలకంగా సుమతి మనం అబ్జర్వ్ చేయొచ్చు, ముగ్గురిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇక్కడ అశ్విన్ కుమార్ బీహార్కి సంబంధించినటువంటి ఎథికల్ హ్యాకర్ ఉన్నాడు. ఈ హ్యాకర్ పెద్ద ఎత్తున డేటాని హ్యాక్ చేయడంతో పాటుగా ఇక్కడ సినిమాలకు సంబంధించినటువంటి పూర్తి HD ప్రింట్లను హ్యాక్ చేసి అప్లోడ్ చేస్తారు. అయితే దీంతో పాటుగా ఈ హ్యాకర్లు, ఎందుకంటే వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన దాంట్లో కూడా మేము టార్గెట్ చేయాలో అక్కడ చేస్తామన్న అంశాల్లో 5 కోట్ల ప్రేక్షకుల డేటా ఉంది, దాన్ని కూడా మేము బయట పెడతామంటూ కూడా వాళ్ళు హెచ్చరిక చేస్తున్న పరిస్థితి. దీంతో పాటుగా బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ వెబ్సైట్లను కూడా వాళ్ళు హ్యాక్ చేశారు. ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి డేటాను కూడా హ్యాక్ చేసిన నేపథ్యంలో ఇంకా గవర్నమెంట్కు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఎలక్షన్ కమిషన్కి కావచ్చు, ఇంకా మరికొన్ని కీలక డేటాను వీళ్ళు హ్యాక్ చేసినట్లుగా కూడా పరోక్షంగా చెప్తున్నట్లుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పోలీసుల దర్యాప్తులో కూడా ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇటు హ్యాకింగ్ చేసినటువంటి డేటాను కూడా మేము బయట పెట్టబోతున్నాం, మీ అవినీతిని కూడా మేము బయట పెట్టబోతున్నాం అంటూ కూడా ఒక పరోక్షంగా ఐబొమ్మకు సంబంధించినటువంటి ప్రకటనలో వార్నింగ్ ఇస్తున్నట్లుగానే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు సివి ఆనంద్ కూడా ఖచ్చితంగా ఈ పైరసీ ముఠాన్ని పట్టుకుంటాం, విదేశీ కేంద్రంగా జరుగుతున్నటువంటి పైరసీ రాకెట్లో కీలక సూత్రధారులుగా ఉన్న వారిని కూడా మేము దర్యాప్తు చేస్తాం, త్వరలో పట్టుకుంటామని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఒక హెచ్చరిక ఐబొమ్మ నుంచి రావడం అనేది కొంత సంచలనంగా మారిన పరిస్థితి. నెటిజన్లు మాత్రం ఐ సపోర్ట్ ఐబొమ్మ అంటూ కూడా కొంత సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్న పరిస్థితి. మరి దీనిపైన పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి. మరి తదుపరి ఐబొమ్మ ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. రైట్ సాగర్, ఎస్, ఐబొమ్మ నిజానికి ఒక ఛాలెంజ్ విసిరిందని చెప్పచ్చు. అది పోలీసులు కావచ్చు, టాలీవుడ్ ఇండస్ట్రీకి కావచ్చు. ఎందుకంటే మీరు ఫోకస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, మా మీద ఫోకస్ చేయకండి, ముందు వాటి మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మీరు గనక మా వెనక పడితే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో, ఏం చేయాలో మాకు తెలుసు అంటూ చాలా గట్టి వార్నింగ్ ఇస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా వి సపోర్ట్ ఐబొమ్మ అన్న హ్యాష్ రన్ అవుతోంది. చూడాలి మరి దీనికి టాలీవుడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో. మేము ఇన్ని రోజులు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదంటే వాళ్ళని ట్రాక్ చేయడంలోనే పెట్టి ఈ ముందు దొరికారు వీళ్ళంతా. ఐబొమ్మ దాని గురించి చేజ్ చేస్తూ ఒక 4 అరెస్ట్ అయ్యారు, 4 అయ్యారు, కానీ ఇంకా బాస్ దొరకలేదు. బాస్ హెడ్ ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు, మేబీ ఈజ్ అబ్రాడ్. సో అందుకే ఇక కుదరదు, మనకు కూడా వెళ్ళే టైం అయింది కనుక ఈ వీళ్ళ కృషి గురించి చెప్పడానికి. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఎందుకంటే ఈ ఫస్ట్ టైం కంట్రీలో ఇది డిటెక్ట్ అయింది, ఫస్ట్ టైం. సో దట్ క్రెడిట్ గోస్ టు సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. మేము ఇన్ని రోజులు రైట్, చూడాలి మరి ఐబొమ్మ అయితే అల్టిమేటం ఇచ్చింది, దీనికి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో, టాలీవుడ్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తుందో చూద్దాం. ఇవి సమయానికి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.